హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌనిక. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి టెంపరీగా పోస్టులని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ సబ్జెక్టు ఖాళీ ఉంది, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత TGSWREIS తెలంగాణ.gov.in అని ఉంది కదండి. ఈ సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇట్లా డైరెక్ట్గా మనకు మెయిన్ సైట్ అనేది ఓపెన్ అయిపోతుందండి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ ఉంది నోటిఫికేషన్ ఫర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రిక్రూట్మెంట్ 2026-27. ప్రెస్ నోట్, క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ మనం ప్రెస్ నోట్ చూద్దామండి. మనకు ప్రెస్ నోట్ అయితే ఓపెన్ అయిపోయిందండి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ పత్రికా ప్రకటన. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్ మరియు డిస్ట్రిక్ట్ సిఓఈలలో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటి, జేఈఈ, నీట్, సిఎంఏ, క్లాట్ మరియు యూపీఎస్సి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి అర్హత, అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుండి తాత్కాలిక గౌరవ వేతనం ప్రాతిపాదికన పనిచేయుటకు దరఖాస్తులు కోరబడుతున్నాయి. అంటే తాత్కాలిక ప్రాతిపాదికన అంటే టెంపరీగా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఎంపికైన అభ్యర్థులు కేటాయించిన కళాశాలల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఫౌండేషన్, స్పోర్ట్స్ మరియు డిస్ట్రిక్ట్ సిఓఈల పూర్తి జాబితాను సొసైటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా అండి. ఇప్పుడు ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సిఓఈలకు మ్యాథ్స్ 11 పోస్టులు, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 5, బాటనీ 6, జువాలజీ 7, సిఎంఏ 5, సిఎల్ఏటి 4, యూపీఎస్సి 6, టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సిఓఈలు, సిఓఈ మీన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకి 10 మ్యాథ్, ఫిజిక్స్ 12, కెమిస్ట్రీ 10, బాటనీ 16, జువాలజీ 19, అంటే టోటల్గా ఇవి 67. మొత్తం ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సిఓఈలు మరియు డిస్ట్రిక్ట్ సిఓఈలు టోటల్ 117 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయండి. సిఎంఏ ఫౌండేషన్ సబ్జెక్టుల వివరాలు మొత్తం 5. అకౌంటింగ్ 1 అండి, ఎకనామిక్స్ 1, బిజినెస్ మ్యాథ్స్ 1, ఫండమెంటల్స్ ఆఫ్ లాస్ 2 మరియు సిలాట్ సబ్జెక్టుల వివరాలు మొత్తం 4. లీగల్ రీజనింగ్ 1, లాజికల్ రీజనింగ్ 1, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 1, ఇంగ్లీష్ 1. యూపీఎస్సి సబ్జెక్టుల వివరాలు మొత్తం 6. పొలిటికల్ సైన్స్ 1, హిస్టరీ 1, జియాలజీ 1, ఎకనామిక్స్ 1, మ్యాథ్స్ 1, లైఫ్ సైన్స్ 1. విద్యార్హతలు మరియు అనుభవం. జేఈఈ అండ్ నీట్ సబ్జెక్టు నిపుణులు. సబ్జెక్టులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం. విద్యార్హత మాత్రం సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సి, ఖచ్చితంగా ఎంఎస్సి అనేది ఉండాలండి. ఏదైనా ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం ఫస్ట్ డివిజన్ అనేది ఉత్తీర్ణత ఖచ్చితంగా సాధించి ఉండాలి. అనుభవం కూడా ఉండాలండి. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ నీట్ బోధనలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలండి. 5 years ఎక్స్పీరియన్స్ ఆల్సో నీడ్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సిఎంఏ, సిఎల్ఏటి అండ్ యూపీఎస్సి నిపుణులు. సిఎంఏ సబ్జెక్టులు అండ్ అర్హత అకౌంటింగ్, ఎంకామ్, ఎంబీఏ ఖచ్చితంగా. ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ మరియు ఎంబీఏ. బిజినెస్ మ్యాథ్స్ ఏమో ఎంఎస్సి మ్యాథ్స్ మరియు ఎంబీఏ. ఫండమెంటల్ ఆఫ్ లాస్ ఎల్ఎల్బి అండ్ ఎంబీఏ అనుభవం.
అనుభవం సిఎంఏ బోధనలో కనీసం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇందులో కూడా కావాలి. నెక్స్ట్ క్లాట్ సబ్జెక్టులు అండ్ అర్హత లీగల్ రీజనింగ్ అంటే ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కూడా చేసి ఉండాలి. లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎంఎస్సి మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్. అనుభవం క్లాట్ బోధనలో కనీసం 5 ఏళ్ళు, ఇందులో కూడా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అండి. నెక్స్ట్ యూపీఎస్సి సబ్జెక్టులు అండ్ అర్హత పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జియాలజీ, ఎకనామిక్స్ సంబంధిత సబ్జెక్టులు ఎంఏ, మ్యాథ్స్ ఎంఎస్సి, లైఫ్ సైన్స్ పీజీ ఇన్ ఎనీ లైఫ్ సైన్స్. అనుభవం యూపీఎస్సి బోధనలో కనీసం 3 ఏళ్ళు. ఓకేనా అండి. ఎంపిక విధానం ఎట్లుంటుందంటే సొసైటీ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫారంని నింపాలి. అలా నింపిన ఫారంని తగిన పాత్రలను జత చేసి స్టేట్ ఆఫీసర్ ఆఫీస్లో సమర్పించాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను సబ్జెక్టుల వారీగా పరిశీలించి అర్హులైన వారికి 12/7/2026 రాత పరీక్ష నిర్వహిస్తారండి. ఇవి కూడా డైరెక్ట్ జాబ్ రాదండి, దీనికి కూడా ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పెడతారట. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఫౌండేషన్, స్పోర్ట్స్ మరియు డిస్ట్రిక్ట్ సిఇఓలకు విడివిడిగా ఇంటర్వ్యూ మరియు డెమోలకు పిలవడం జరుగుతుంది. దీనికి కూడా ఈ సబ్జెక్టులకు కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, డెమో కూడా ఉంటుంది. డిస్ట్రిక్ట్ సిఇఓలు ఎంచుకున్న వారికి ప్రశ్నపత్రము వేరుగా ఉంటుంది. ఫౌండేషన్, స్పోర్ట్స్ సిఇఓలు ఎంచుకున్న వారికి ప్రశ్నపత్రం వేరుగా ఉంటుంది. ఈ 2 కేటగిరీలకు వేరువేరుగా ఎగ్జామ్ కూడా వేరువేరుగానే ఉంటుందట. దరఖాస్తు చేయు విధానం తగిన అర్హతలు గల అభ్యర్థులు సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న కళాశాలల వివరాలను చూసుకొని అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. పూరించిన దరఖాస్తులను 25/6/2026 నుండి 30/6/2026లోగా స్టేట్ ఆఫీస్ సరూర్ నగర్ నందు స్వయంగా సమర్పించవలసి ఉంటుంది. సెలవు రోజు కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి, అంటే ప్రతిరోజు తీసుకుంటారు. ఓకేనండి. ఈ ఆఫీస్ అడ్రస్ ది స్టేట్ ఆఫీసర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ, హౌస్ నెంబర్ అండ్ శ్రీరామ్ నగర్ అపోజిట్ చైతన్యపురి మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1570, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా. గౌరవ వేతనాలు డిస్టిక్ సిఓలకు గంటకు ₹250 చొప్పున నెలకు గరిష్టంగా 32,500 మించకుండా మీకు జీతం అనేది వస్తుంది. నెక్స్ట్ ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సిఓలకు గంటకు 650 చొప్పున రోజుకు గరిష్టంగా 7.5 గంటల వరకు మీకు ఇస్తారండి జీతం. నెక్స్ట్ ముఖ్య గమనిక, అభ్యర్థులు తాము ఏ పోస్టుకు డిస్టిక్ సిఓఈ, ఫౌండేషన్ సిఓఈ, స్పోర్ట్స్ సిఓఈ దరఖాస్తు చేసుకుంటున్నారో, అంటే మనం ఏ డిస్టిక్ అప్లై చేసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా అందులో స్పష్టంగా మనం అప్లికేషన్లో సమర్పించాలి. ఈ నియామకాలు కేవలం తాత్కాలిక గౌరవ వేతనం ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. ముందస్తు సమాచారం లేకుండా ఎప్పుడైనా వీరి సేవలను నిలిపివేయవచ్చు. అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఓకేనా అండి. అంటే ఇది పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, జస్ట్ ఇది టెంపరీగా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు, అవసరం లేనప్పుడు తీసేస్తారు. ఓకేనా అండి. ఇది అధికారిక వెబ్సైట్. ఓకేనా అండి. నేను మీకు ఈ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేయండి. ఓకేనా అండి. ఇది అప్లికేషన్ ఫారం. ఈ అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి అక్కడ మనకిచ్చిన అడ్రస్ని చూసుకొని అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫారంతో సహా మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ ఇప్పించి అప్లికేషన్కి అటాచ్ చేసి ఇచ్చిరండి. అప్లికేషన్లో చూడండి ఏమేమి ఉన్నాయి. పోస్ట్ అప్లై డీటెయిల్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది, మీ యొక్క ఫోటో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మిమ్మల్ని కమ్యూనికేషన్ అవ్వడానికి అడ్రస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏం చదివిర్రు అవి, మీరు ఎక్కడ చదివిర్రు, ఏ కాలేజీలో చదివిర్రు, ఏ స్ట్రీమ్లో చదివిర్రు, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు చదివిర్రు, అవన్నీ కూడా ఇచ్చి
మీరు వర్క్ ప్రిఫరెన్స్ ఏ డిస్టిక్లు ఇస్తారనేది ప్రిఫరెన్స్ 1, 2, 3, 4, 5లో ఇచ్చేసి మీ డిక్లరేషన్ ఇచ్చేసి మీరు సరూర్ నగర్లో ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేసి రాగలరు. ఓకేనా అండి. ఇది వీడియోనైతే కంప్లీట్గా చూసారు కదా అండి. మీరు ఎవరైతే అర్హతలు ఉన్నాయో విద్యా అర్హతలు ఉన్నవారు ఖచ్చితంగా టెంపరీ అయినా సరే కానీ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకొని మంచి గౌరవ వేతనం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ రాయండి. మన